బాబాయ్ ఈ రోజున లోకేష్ గారి పాదయాత్ర ముందు కానీ ఆయన అనేక రకాల మాట్లాడినారు. అసలు పాదయాత్ర చేయలేడన్నారు, ఆయన వల్ల కాదన్నారు. కానీ ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా లోకేష్ పాదయాత్ర సంపూర్తిగా చేశాడు. ఈరోజు వైజాగ్లో ఆయన సభ కూడా జరగబోతుంది. మీరేమంటారు? అసలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభకి పాదయాత్రకు కానీ లోకేష్ పాదయాత్రకు కానీ చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఏదో పైనాడు చేసుకొని వాణిలాని జాలి తెలిసి వదిలేడు. అదే స్వేచ్ఛ కదా బాబాయ్, ఎవరిదైనా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటది, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కూడా తగులుకొని పద్దాక పప్పు 16 నెలలు జైలు పుచ్చారు తాగింది ఆడ ఈడ తెలుసుగా. అవును, పద్దాక ఆడి పప్పు ఈడు పప్పు అంటాడు. అది కాదు ఇసుక వదిలేంది చంద్రబాబు నాయుడు. ఆడవాళ్ళు డోకరాలకు వదిలేరు ఆడవాళ్ళని. ఇడి తగులుకొని కోట్లు ఇసుక అమ్ముకొని ఆడు ఎట్ట వచ్చినాడు చేస్తాడు. మూలాన్ని ఎంతమంది జనం తెచ్చుకోరు ఆత్మహత్య చేసుకొని. ఎవరు మూలాలంటారు? జగన్ ఇసుక అమ్మిన వాళ్ళ లేబర్ ఒక ఇసుక వాళ్ళ పనులు లేక ఎన్ని పనులు వడ్రంగు దేవుడు ఎంత మంది ఆగిపోయాడు మూలాన్ని ఆత్మహత్య చేసుకున్నారు. అది తెలియదుడికే పాదయాత్ర చేస్తుంటే ఇటు ధర్నా చేసి ఇటు ఆప స్టూలు లాగేశారు, మైకులు లాగేశారు, చేశాడు. గారికి ఎవరు మామూలు తోట దగ్గర. మరి అయినా ఇంకా నేను మీ బిడ్డని ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎవడికి పుట్టాడు నా తర్వాత ఆడు పుట్టాడు. ఆడు ఎవడు పెట్టడానికి ఆడ బిడ్డ అంటే ఆడ అమ్మని చూడమను వాళ్ళ చెల్లిని చూడమను. అవును, వాళ్ళేమో అక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళ అమ్మకి ఆడ చెల్లెలకి ఆడ సానం ఇవ్వకుండా ఈసారి ఎలక్షన్కి వాళ్ళ అమ్మను ఆ చెల్లెల్లో సానుభూతి కడతాం. వాళ్ళు అందుకే ఏడో పోయి బెంగళూరు. సో జనాలకి అంతే బాబాయ్ హత్య కేసుకు సంబంధించి బయటికి రాలేదు ఇంతవరకు. ఈసారి ఏం జరుగుతుందో అనే భయం జనాల్లో కూడా ఉంది. అయితే అసలు ముందర వాళ్ళ భయపడ్డారు ఇప్పటికే. అవును, అందుకే వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. టార్గెట్ తెలిసిపోయింది. కాగితే గుర్తు సానుభూతికేమో పోయినసారి సానుభూతికేమో వాళ్ళ నాన్నే వాళ్ళ బాబాయ్కి కుదిరింది. ఈసారి వాళ్ళ అమ్మకాల చెల్లెలుగా పెట్టారు. ఇలా ఎందుకు పోయి పక్క రాష్ట్రంలో దక్కున్నారు. వాళ్ళకే రక్షణ లేదు. అలా మీరు అన్నట్టుగా సగటు సామాన్యుడు పని చేసుకోవడానికి లేకుండా కరెంటు బిల్లులు పెంచేసి బస్ ఛార్జీలు పెంచేసి మరి అప్పుడేమో బాధుడు చంద్రబాబు ప్రభుత్వంలో అన్నాడు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? బాధుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో క్వార్టర్ 50 రూపాయలు, ఇవాళ 270. లేబర్కి ఇచ్చేది 5 రూపాయలు. ఈడు ఏం తగ్గుతాడు, ఏం బతికిస్తాడు, అవును ఏం చేస్తాడు? అసలు పూర్తిగా తీసేస్తానన్నాడుగా మద్యం. ఏంది తీసేసేస్తాడు? పాడా తీసేసేలే చచ్చేలేదు. ఈ కావారు పప్పులారు పులుసులో కలుపుకుంటూ పోవటమే గిడి. అందుకే నీకు ఎత్తేయటమే ఏముండదు గిడి. సినిమా మామూలు బారిపోయింది. 175 వస్తే ఈసారి నాకు నేను ఎన్నో పథకాలు చేశాను, మొత్తం 99% నా మేనిఫెస్టో చేశాను అంటున్నాడు. ఇంటి దగ్గర బారిపోవటమే, ఏముండదు విదేశాలకు బారిపోవటమే అంటాం. ఏముండదు సినిమా. సో అన్న చివరిగా ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం పిల్లలకు ఉద్యోగాలని కానీ, లేకపోతే రోడ్లని కానీ, లేకపోతే వ్యవసాయం అని కానీ ఏ రంగమైనా ఎవరైనా బాగుపడ్డారంట? ఏంది బాగుపడింది? ఏం బాగుపడ్డారు? అసలు కనపడతారా అంటే పనులు అసలు నాన్న తిప్పలు పడుతుంది జనం. సో ఈసారి అయితే కష్టం అంటావు, వ్యతిరేకత ఉంది జగన్ మీద. అసలు సినిమా లేదు ఇక సర్దుకోవటమే. ఒకసారి అన్నాడు, ఒకసారి అయిపోయింది. మళ్ళీ అదే పప్పు చారు తాగడమే అంటావు. ఇక పప్పు చారు మళ్ళీ 16 నెలలు తాగాడు కదా. ఇక మళ్ళీ అదే పప్పు చారు మాట్లాడితే లోకేషన్ పప్పు అట్టం తాగిచ్చారు. పప్పు ఎప్పుడు తిందో తెలుసు, పప్పు చారు 16 నెలలు ఎప్పుడు తాగిందో తెలుసు. 16 నెలలు జైల్లో ఇది తెలిసి మళ్ళీ కాయవే ఇక్కడ అస్తే దేనికి వెళ్తాడు అది కనపం. అన్న ఇన్ని అవాంతరాల మధ్య కూడా ఈ రోజున లోకేష్ గారి పాదయాత్ర సంపూర్తిగా సాగడం కానీ, లేకపోతే గతంలో జరిగిన పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగం ప్రకారం ఆయనకున్న స్వేచ్ఛ ప్రకారం ఆయనకి జరిగిన తీరు కానీ, పాదయాత్ర జరిగిన తీరు కానీ వ్యత్యాసం ఎలా చూడాలంటారు? ఒక అణగారిన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మీ అభిప్రాయం? ఈరోజు రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎక్కడా కూడా అమలు కావట్లేదు. ఓన్లీ రాజారెడ్డి రాసిన రాజ్యాంగమే అమలవుతుంది. ఈ రోజు ప్రజల హక్కులు అరెస్ట్ చేస్తున్నారు. ఎవరికి మాట్లాడే స్వేచ్ఛ లేదు, తిరిగే స్వేచ్ఛ లేదు. మరి ఏ విధమైన స్వేచ్ఛలన్నీ హరించేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. తిరిగే హక్కు, వాళ్ళ ప్రశ్నించే హక్కు, వారు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. అది లోకేష్ బాబు గారు కూడా వర్తిస్తుంది. మరి అటువంటి హక్కులను హరిస్తే ఈ ప్రభుత్వం రేపు రాబోయే
కాలంలో ప్రజలు ప్రతిదీ నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, వారికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎన్నో మేము పరిశ్రమలు తీసుకొచ్చాం, లేకపోతే ఆకర్షణీయమైన పెట్టుబడులు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని చెప్తున్నారు ఓ పక్క వాళ్ళు వేసుకుంటున్న బ్యానర్లు. కానీ నిరుద్యోగంలో నెంబర్ 1లో ఉన్నారా ఆంధ్రప్రదేశ్, అప్పుల్లో నెంబర్ 1లో ఉన్నారా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి గణాంకాలతో సహా చెప్తున్నా ఎలా ఇంకా అబద్ధాలు చెప్పుకోగలుగుతున్నారంటారు? రోజున రాష్ట్రం ఏ పరిశ్రమలు తెచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఫిష్ ఆంధ్ర, ఒక బీటెక్ చదివిన విద్యార్థికి ఎంప్లాయ్మెంట్ వస్తే మాక్సిమం 50,000 సాలరీ వస్తుంది. ఈ రోజు నిరుద్యోగుల్ని మీరు చేపల కొట్టు పెట్టుకోండి, ఫ్రూట్స్ అమ్మండి, మాంసం మార్కెట్లు పెట్టుకోండి అని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి చేతకాని విధంగా విద్యార్థుల్ని నిరుద్యోగం తయారు చేస్తున్నారు. ఇక మరి రాష్ట్రం ప్రగతి పదంలో నడిచిందని మన గవర్నమెంట్ డబ్బా కూడా చెప్తుంది. కాగ్నివేదిక వేదిక ఆల్రెడీ చెప్పింది రాష్ట్రం అప్పుల్లో ఉంది, ప్రతి తలసరి ఆదాయం మీద ఎక్కువగా భారం పడుతుంది, మరి రాబోయే తరానికి ఇది ఇబ్బందికరంగా మారుతుందని కాగ్ని వేదిక ఆల్రెడీ వెల్లడించింది. మరి పరిశ్రమ శాఖ మంత్రి మనోడు ఉన్నాడు, ఆయనకి అసలు ఏం చేయదో తెలియదు. అసలు ఏ పరిశ్రమలు తెచ్చారు? తాటి చేపల కంపెనీ అంటాడు. ఏంటండి విద్యార్థులు చదువుకుని బీటెక్ అన్ని చదువుకుని అల్లం వెల్లుల్లి అంటాడు. చదువుకుని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కానీ నీ చేతకాంతనం అయితే వదిలేయి, నువ్వు చేయకపోతే వదిలేయి. అంతేగాని మాంసం మార్కెట్లు పెట్టుకోండి, ఫిష్ మార్కెట్ పెట్టుకోండి, ఫ్రూట్స్ అమ్మండి, ఇదేనండి చదువుకుని అమ్ముకోవడానిక? అది చదువుకున్నాడు కూడా చేస్తాడు ఆ పని. చదువుకున్న వాడికి నువ్వు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సో 2019 ఆయన పాదయాత్రలో అనేక రకాల హామీలు, నేను నవరత్నాలు అన్నాడు, లేకపోతే ఆ రోజున సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, ఇసుక తగ్గిస్తారన్నాడు, అభివృద్ధి చేస్తాను రాష్ట్రాన్ని అన్నాడు, మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొని ఇన్ని హామీలు నమ్మారు. రేపు మళ్ళీ 24 మరో మేనిఫెస్టో రెడీ చేస్తున్నారు అంటున్నారు. నమ్ముతారా అన్న ఈసారి? సాక్షాత్తు శాసనసభలో నిండు శాసనసభలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధం ఆడాడు. ఆ రోజున రాజధాని నిర్మాణం కోసం 30,000 ఎకరాలు కావాలి, మేము సమ్మతిస్తున్నాం, మాకు రాజధాని అనేది సెంటర్ లో ఉంటే బాగుంటుంది, విజయవాడ అయితే మేము ఆహ్వానిస్తున్నాం అని నిండు సభలో అబద్ధం చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఏమన్నామనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి. ఈ రోజు రాష్ట్ర పరిస్థితి మరి తీవ్రంగా దిగజారిపోయింది. మరి అన్ని అబద్ధాలు చెప్తాడు, మాట తప్ప మనం తిప్ప అన్నాడు, 3 ముక్కలు ఆడుతున్నాడు. రాజధాని అభివృద్ధి చేయకపోగా 3 రాజధానులు కడతానని ఏదో చెప్పుకొస్తున్నాడు, కల్లబుల్లి కబుర్లు. ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి మాస్టర్ ప్లాన్ లో అమరావతిని పెట్టింది. మరి బీజేపీ వాళ్ళు కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు కానీ ఎటువంటి స్పందన లేకుండా రాజధాని కడుతున్నాడు, 3 రాజధానులు కడుతున్నాను, అదిగో ఇది వస్తుంది, ఇదిగో ఇది వస్తుంది, ఇంకా కల్లబుల్లి కబుర్లు చెప్తే నమ్మే పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రజలు లేరని నేను చెప్తున్నాను. సో చివరిగా అంటే మీరు అన్నట్టుగా 2019లో అనేక రకాల హామీలు ఇవ్వడం కానీ, లేకపోతే మోసంతో సంబంధించినటువంటి ఆ రోజున జరిగిన వాళ్ళ బాబాయ్ హత్య కేసుకు సంబంధించి కానీ, లేకపోతే ఆయన మీద కోడికత్తి కానీ, ఇవన్నీ కూడా ప్రజలు నమ్మి ఓట్లేశారు. 24కు వచ్చేపాటికి అంటే ఈ 4.5 సంవత్సరాలు చూశారు, మీరు అన్నట్టే పరిపాలన చూశారు, అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, ఉన్నాయి కూడా పోయినాయి పక్క రాష్ట్రాలకి, ఎక్కడ ఒక సామాన్యుడు సగటు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, ఇంకా నమ్మి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు రాష్ట్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. డాక్టర్ సుధాకర్ బాబు మొదలుకొని మొన్న కంచికచర్ల మూత్రం పోసిన సన్నివేశం వరకు అన్ని దాడులు దళితులపైనే జరిగినాయి. దళితుల ఓట్లతో గద్దెనెక్కి దళితుల్ని అనగానిస్తున్న ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఈ రోజున రాష్ట్రంలో అన్ని చోట్ల అయ్యే జరుగుతున్నాయి. మరి దళితులు ఈ రోజున ప్రతి దానికి జగన్మోహన్ మీద వ్యతిరేకంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో 2024లో ఈ దళితులందరూ ఏకమై ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బద్దలు కొట్టే వరకు నిద్రపోరని నేను చెప్తున్నాను.